Hello machas, welcome to part 5 of మన Python DSA course. First of all, congratulations, part 5 దాకా కన్సిస్టెన్సీ తోటి వచ్చినావు. నీ కన్సిస్టెన్సీకి డెడికేషన్కి టేక్ ఏ బావ్. ఓకే, సో ఇప్పుడు మనం పార్ట్ 5 స్టార్ట్ చేసేద్దాం. సో మళ్ళీ మన ఆనిముత్యంకి ఒక ప్రాబ్లం వచ్చిందనమాట. ప్రాబ్లం ఏంటి? ఒక నెంబర్ ఒక నేమ్ ఇస్తే ఆ నేమ్ని నెంబర్ టైమ్స్ ప్రింట్ చేయాలి. ఓకే, ఒక నెంబర్ ఒక నేమ్ ఇస్తే ఆ నెంబర్ని ఆ నేమ్ని నెంబర్ టైమ్స్ ప్రింట్ చేయాలి. అంటే ఏంటి? సపోజ్ విఘ్నేష్ 3 అని ఇచ్చారనుకో, ఇప్పుడు నేను విఘ్నేష్ని 3 టైమ్స్ ప్రింట్ చేయాలి. విఘ్నేష్ విఘ్నేష్ విఘ్నేష్. సో ఇక్కడ ఆపేసి దీన్ని కోడ్ రాయడానికి ట్రై చేయి. సో కామెంట్లో పేస్ట్ చేయి నీ కోడ్. సో మనం సారీ గైస్, కొంచెం కాఫ్ ఉంది, సో ఏమనుకోకండి. సో మనం ఆన్లైన్ పైథాన్ కంపైలర్ ఓపెన్ చేద్దాం. ఆన్లైన్ పైథాన్ కంపైలర్లో లెట్స్ సి. ఇప్పుడు దానికి నేను ఏం చేస్తాను? సపోజ్ ఒక నెంబర్ n ఉంది, దీన్ని కొంచెం జూమ్ చేస్తా. యా, సపోజ్ n ఉంది, n3 ఇచ్చా, ఒక స్ట్రింగ్ ఉంది విఘ్నేష్ అని. సో ఇప్పుడు నేను దీన్ని 3 టైమ్స్ ప్రింట్ చేయాలంటే ఏం చేస్తా? ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ 3 ప్రింట్ ఎస్ అంట. ఇంతే కదా. ఎప్పుడు రన్ చేసి చూద్దాం ఏమొస్తో. విఘ్నేష్ 3 టైమ్స్ ప్రింట్ అయింది. సో ఇది మనకు తెలుసు. కాకపోతే ఇప్పుడు నేను నీకు ఒకటి అడుగుతా, ఇంకో నేమ్ కూడా ప్రింట్ చేయమచ్చా, ఇంకో నెంబర్ కూడా ఇస్తా అంట. అంటే ఇప్పుడు సపోజ్ నేను బూమ్ అనేది 4 టైమ్స్ ప్రింట్ కావాలి. సో 4 టైమ్స్ కాబట్టి n2 = 4 అంటున్నా. వేరియబుల్ పేరు n2, స్వింగ్ ఇంకో వేరియబుల్ s2 తీసుకుందాం, దాని పేరు బూమ్ తీసుకుందాం. సో ఇప్పుడు ఈ బూమ్ అనేది 4 టైమ్స్ ప్రింట్ కావాలి. అయితే ఏం చేస్తావు? ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ 4 ప్రింట్ s2 అంటావు. ఓకే, ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ 4 బాది n2 అంటాం. ఇక్కడ కూడా 3/n అనొచ్చు కదా. సో ఇది రన్ చేద్దాం. రన్ చేస్తే బూమ్ అనేది కూడా 4 టైమ్స్ ప్రింట్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు ఇంకొకటి అన్నా అనుకో, అప్పుడు ఏం చేస్తావు? మళ్ళీ దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి ఈ వేరియబుల్స్ మారుస్తావు. n3 = సపోజ్ 5 టైమ్స్ ప్రింట్ కావాలనుకో, నెక్స్ట్ టైం s3 పేరు మచ్చ అనుకో, మచ్చ. సో ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ n3 ప్రింట్ s3 అంటాం. ఇంతే కదా. సో ఇది మనం రాసే కోడ్. సపోజ్ మళ్ళీ నేను ఇంకో నెంబరు ఇంకో స్ట్రింగ్ ఇస్తా. సో ఆ స్ట్రింగ్ అన్నిసార్లు ప్రింట్ కావాలి అంట. అప్పుడు మళ్ళీ ఈ లైన్ రాయాలి. ఫర్ లూప్ రాస్తూనే ఉండాలి, రాస్తూనే ఉండాలి, రాస్తూనే ఉండాలి. అయితే ఇప్పుడు నువ్వు అనొచ్చు, మచ్చ ఎన్నిసార్లు రాయాలి? సేమ్ కోడ్ కదా, ఇక్కడ ఏం చేంజ్ కావట్లేదు. జస్ట్ ఈ నెంబర్ చేంజ్ అవుతుంది, ప్రింట్ అవ్వాల్సిన స్ట్రింగ్ చేంజ్ అవుతుంది, అంతే. ఇంకేం చేంజ్ కావట్లేదు. ఆ ఫర్ లూప్ సేమ్ 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 రాస్తూనే ఉన్నాం. ఆ ఫర్ ప్రింట్ ఎన్ని లైన్స్ అని రాస్తావు? సో దీనికోసమే మనకి ఫంక్షన్స్ అని ఉన్నాయి. సో రీయూజబుల్ కోడ్ ఉన్నప్పుడు ఫంక్షన్స్ యూజ్ చేస్తాయి. సో ఫస్ట్ అంతలే. సో డైరెక్ట్ రాసి చూపిస్తుంది. ఇంత పెద్దగా ఉంది కదా. సో దాన్ని ఎట్లా రాస్తా తెలుసా? సో ఇప్పుడు జస్ట్ రాస్తున్నా, జస్ట్ చూడు, తర్వాత నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. సో ఎంత చిన్నగా అవుతుందని చూడు ఇప్పటికంతే. సో డెఫ్ వన్ ఆఫ్ ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ n ప్రింట్ s అంట. దాని తర్వాత ఫస్ట్ విఘ్నేష్ని ప్రింట్ చేయాలి కదా. సో ఫన్ ఆఫ్ విఘ్నేష్ 3 అంట. సో ఇది నీకేం అర్థం కాకపోతే ఇట్స్ కంప్లీట్లీ ఫైన్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం దాంట్లో వర్డ్ టు వర్డ్ క్లియర్ చేస్తా. బట్ ఫస్ట్ చూడు, ఇంతకుముందు అంత కష్టపడి రాసినాం కదా, ఇప్పుడు ఇది ఒకటి. నెక్స్ట్ టైం ఏంటి? బూమ్ 4. సో బూమ్ 4 అనగానే డైరెక్ట్ విఘ్నేష్ తర్వాత బూమ్ 4 టైమ్స్ ప్రింట్ అవుతుంది. దాని తర్వాత ఫన్ మచ్చ అనేసి 5 అనగానే మచ్చ 5 టైమ్స్ ప్రింట్ అయిపోతుంది అనమాట. సో ఎంత బాగుంది అంటే, ఇంతకుముందు ప్రతిసారి 3 లైన్స్ యాడ్ చేసి పోతూనే ఉండాలి కదా. ఇప్పుడు అట్లా ఏం అవసరం లే. జస్ట్ ఈ ఫన్ అని కాల్ చేసి లోపల ఒక నీకు నచ్చిన పేరు ఇచ్చేసి దాని తర్వాత పక్కన ఏదో ఒక నెంబర్ రాసేస్తే అన్ని టైమ్స్ ప్రింట్ అయిపోతుంది. సో దీని ఫంక్షన్ అనమాట. సో ఇది నీకేం అర్థం కాకపోవచ్చు, ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. ఇప్పుడు నేను నీకు ఫంక్షన్స్ అంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అసలు ఎట్లా రాస్తాం, ఎట్లా వర్క్ అవుతాయి అని. సో ఈ ఫంక్షన్ రాయాలి అంటే ఫస్ట్ నువ్వు DEF అని పెట్టాలి. సో ఈ DEF అనేది షార్ట్ ఫామ్. సో ఈ DEF అనేది ఒక కీవర్డ్. సో DEF అని రాస్తే పైథాన్కి అర్థమవుతుంది నువ్వు ఒక ఫంక్షన్ రాస్తున్నావు అని. అండ్ ఫంక్షన్కి నీ పేరు పెట్టుకోవచ్చు, ఏదన్నా పేరు పెట్టి. ఫంక్షన్కి ఏం పేరు పెడదాం చెప్పు? కబాలి అని పేరు పెడదాం. సో మన ఫంక్షన్ పేరు కబాలి. అయితే ఫంక్షన్ పేరు పెట్టిన తర్వాత పారాంథసిస్ ఓపెన్ క్లోజ్ చేయాలి. ఓకే, ఇది ఫంక్షన్. సో ఇట్లా మనం ఫంక్షన్ని స్టార్ట్ చేస్తాం. సో తెలిసిందే కదా, మనం ఫర్ లూప్ లాస్ట్లో ఏం పెడతాం? ఇఫ్ స్టేట్మెంట్ లాస్ట్లో ఏం పెడతాం? కాలన్. సో ఈ కాలన్ పెట్టాలి. సో నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోదాం. సో మళ్ళీ సేమ్ ఇండెంటేషన్. ఈ ఇండెంటేషన్ ఎక్కడి వరకు ఉంటే అది ఆ ఫంక్షన్లో ఉన్నట్టే. సేమ్ ఇఫ్ స్టేట్మెంట్ ఎట్లనో ఫర్ లూప్ అట్లనే ఇది ఫంక్షన్ కూడా అట్లనే. ఇండెంటేషన్లో నేను ఏం రాస్తా అంటే ప్రింట్
కబాలి రా అని రాస్తా. ఓకే, సో ప్రింట్ కబాలి రా అని రాసిన. దాని తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేద్దాం, అంటే మన నార్మల్ పైథాన్ ప్రోగ్రామ్కి వచ్చేద్దాం. సపోజ్ ఇక్కడ నేను ప్రింట్ మిస్టర్ బూమ్ అని అనుకో. ఇప్పుడు ఏమవుతుంది, ఇదేం రన్ కాదు, జస్ట్ మిస్టర్ బూమ్ ఒక్కటి ప్రింట్ అయింది, ఎందుకంటే ఇది నార్మల్ పైథాన్ ప్రోగ్రామ్, మిస్టర్ బూమ్ని ప్రింట్ చేసినాం. ఇప్పుడు ఇది జస్ట్ ఒక ఫంక్షన్ మన కోసం. ఈ ఫంక్షన్ అనేది మనం రన్ కావాలి అంటే ఫంక్షన్ లోపలిది మనం దాన్ని కాల్ చేయాలి. హలో కబాలి ఫంక్షన్ నువ్వు రన్ గా అని చెప్పాలి, అప్పుడే కబాలి ఫంక్షన్ రన్ అవుతుంది. సో నువ్వు ఈ ఫంక్షన్లో ఏమని రాయి, ప్రింట్ ఊరమస్ అని రాయి, అయినా రన్ కొట్టు. బట్ అది ప్రింట్ కాదు, ఎందుకంటే మనం దాని పేరు కబాలి అని పెట్టినాం. సో ఇప్పుడు నువ్వు ఈ కబాలి ఫంక్షన్ని రన్ చేయాలి అంటే కబాలికి కాల్ చేసి ఏ కబాలి ఫంక్షన్ రన్గా అని చెప్పాలి, అట్లయితేనే అది రన్ అవుతుంది. సో ఎట్లా చెప్తాం మనం కబాలి ఫంక్షన్కి రన్గా అని అంటే ఫస్ట్ దాని పేరు రాయాలి, దాని పేరుని కబాలి అని రాసి ఈ పారెంథసిస్ ఓపెన్ క్లోజ్ చేసినాం అంటే దీనికి అర్థం మనం కబాలి అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. సో ఫస్ట్ ప్రింట్ మిస్టర్ బూమ్ అవుతుంది, అయినాక కబాలి అనే ఫంక్షన్ రన్గా అని చెప్తున్నాం. సో ఫస్ట్ మిస్టర్ బూమ్ ప్రింట్ అవుతుంది, తర్వాత కబాలి అనే ఫంక్షన్ రన్ అవుతుంది. సో కబాలి అనే ఫంక్షన్ రన్ కావడం వల్ల ఇది రన్ అవుతుంది అనమాట. సో రన్ చేసి చూద్దాం. సో రన్ అయింది, ఫస్ట్ మిస్టర్ బూమ్ ప్రింట్ అయింది, దాని తర్వాత ఇది రన్ అవుతుంది కాబట్టి అప్పుడు కబాలిరా ఊరమాస్ అని రన్ అయింది. సో ఓకే కదా. ఇన్ కేస్ నేను ఇది ఇక్కడ కాకుండా ప్రింట్ స్టేట్మెంట్ పైన పెట్టినా అనుకో, ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి కబాలిని కాల్ చేసేస్తాం. కాల్ చేయగానే కబాలిరా అని ప్రింట్ అవుతుంది, ఊరమాస్ అని ప్రింట్ అవుతుంది, తర్వాత మిస్టర్ బూమ్ అని ప్రింట్ అవుతుంది. ఓకే, కబాలిరా ఊరమాస్ మిస్టర్ బూమ్ అని ప్రింట్ అయింది. సో ఇదన్నమాట బేసిక్ ఫంక్షన్. ఇప్పుడు మనం రాసినాం, మిస్టర్ బూమ్ తీసేద్దాం ఇప్పుడు. సో ఇది బేసిక్ ఫంక్షన్ అనమాట. సో ఫంక్షన్ ఎట్లా రాస్తాం, డిఈఎఫ్ అనేది ఒక కీవర్డ్, అది రాయాలి, అప్పుడే పైథాన్కి నువ్వు ఫంక్షన్ రాయబోతున్నావు దాని తర్వాత అని అర్థమవుతుంది. అది రాసిన తర్వాత ఫంక్షన్కి ఒక పేరు ఇవ్వాలి, పేరు ఇచ్చిన తర్వాత పారాంథసిస్ని ఓపెన్ క్లోజ్ చేసి దాని లోపల నీకు నచ్చింది రాసుకోవచ్చు. ఇక్కడ దీని లోపల ఫర్ లూపే పెట్టవచ్చు, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 3 ప్రింట్ బూమ్. సో ఇప్పుడు కబాలిరా అని ప్రింట్ అయ్యి, తర్వాత ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ బూమ్ 3 టైమ్స్ ప్రింట్ అయ్యి, తర్వాత ఊరమాస్ ప్రింట్ అవుతుంది. ఒకటి మచ్చా, ఇన్ కేస్ నువ్వు ఇప్పుడు ఆన్లైన్ కంపైలర్ ఓపెన్ చేసి లేకుంటే వేరే ట్యాబ్లో వేస్ట్ మచ్చా ఇప్పుడు చూసి. సో ఎందుకు అంటే నీకు ఎట్లా వస్తుంది పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆర్ డిఎస్ఎన్ పైథాన్ అంటే నువ్వు నాతో కలిసి ప్రాక్టీస్ చేయాలి. సో ఇన్ కేస్ నువ్వు ఇప్పటికీ ఆన్లైన్ కంపైలర్ ఇప్పుడు ఓపెన్ చేసి ఉండకపోతే వీడియో చేసేటప్పుడు ఇక్కడనే వీడియో ఆపేసి వెళ్ళి ట్రై చేయమచ్చా ఈ కబాలిరా ప్రింట్ బూమ్ ఊరమాసి ట్రై చేయి. ఇన్ కేస్ 2 ways చెప్తా నువ్వు ట్రై చేయడానికి. ఒక వే ఏంటి అంటే నేను చెప్పేటప్పుడు పాజ్ చేసి వెళ్ళి ట్రై చేయి. ఇంకో వే ఏంటి అంటే ఫస్ట్ టైం మొత్తం వీడియో చూడు, సో ఈ వీడియో ఎన్ని మినిట్స్ ఉంటే అంతా చూడు, సెకండ్ టైం మళ్ళీ చూస్తూ అప్పుడు ప్రాక్టీస్ చేయి. సో ఈ 2 waysలో ఏదో ఒక వే, 2 ట్రై చేయి, నీకు ఏది మంచిగా అనిపిస్తే అవే ప్రాక్టీస్ చేయి. ఓకే, సో ఇప్పుడు అది వీటికే. ఇన్ కేస్ నీ కొన్ని వీడియోస్లో మొత్తానికి ఆపే అని చెప్తా. ఇన్ కేస్ నువ్వు లాజిక్ ట్రై చేయాలి అనుకో అప్పుడు మొత్తం ఆపేయి. లైక్ ఇన్ కేస్ నేను ఏమైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేపిస్తున్నావు అనుకో అప్పుడు ఆపేసేయి, ఫస్ట్ టైం మొత్తం చూసి సెకండ్ టైం ఏం చేయకు, లాజిక్ ఆలోచించు అన్నప్పుడు ఆపేసేయి. బట్ ఇన్ కేస్ ఇట్లా ప్రాక్టీస్ చేయి, నేను రాసిందే రాయి అంటే అప్పుడు మాత్రం మొత్తం వీడియో చూడొచ్చు. ఓకే, సో ఇప్పుడు ప్రింట్ కబాలిరా అన్న బూమ్ ప్రింట్ అయింది, ఊరమాస్ ప్రింట్ అయింది, మస్తుంది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఇప్పుడు ఇది 3 టైమ్ కదా, ఇట్లా కాకుండా నాకు 5 టైమ్స్ ప్రింట్ కావాలి. అప్పుడు ఏం చేస్తే ఇక్కడ నెంబర్ మారుస్తా 5 అని ప్రింట్ అయింది. సో అట్లా కాదు మచ్చా, నేను ఇక్కడనే డిసైడ్. ఇప్పుడు ఇంకోసారి కూడా కాల్ చేస్తా కబాలి, ఇది 5 వద్దు 3 పెడదాం, అన్నిసార్లు కాల్ చేస్తే. సో ఇప్పుడు రన్ చేద్దాం. ఇప్పుడు ఏమవుతుంది, కబాలి రా అని ప్రింట్ అయ్యి బూమ్ 3 టైమ్స్ ప్రింట్ అయ్యి ఊరమాస్ అయింది. అదంతా ఒకసారి కాల్ చేయడం వల్ల అయింది. ఒకసారి కాల్ చేసినావు, అది మొత్తం రన్ చేసింది. మళ్ళీ కబాలి మామ అని మళ్ళీ కాల్ చేసినావు, మళ్ళీ కాల్ చేస్తే మళ్ళీ రన్ అవుతుంది అనమాట. అందుకే మళ్ళీ కూడా కనిపిస్తుంది చూడు, కబాలిరా అని బూమ్ 3 టైమ్స్ ప్రింట్ అయ్యి ఊరమాస్ అని ప్రింట్ అయింది. ఓకే, మళ్ళీ కాల్ చేస్తే ఇంకోసారి కాల్ చేసినావు అంటే మళ్ళీ ఇంకోసారి కూడా ప్రింట్ అవుతుంది కబాలి అంటే. మళ్ళీ ఇప్పుడు ఇది 2 టైమ్స్ అయినాక ఇది 1 టైం, ఇది 1 టైం, ఇప్పుడేమో 3 టైమ్స్ కాల్ చేసినాం, ఇప్పుడు 3 టైమ్స్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నాకేంది అంటే ఇందులో ఏమో ఫస్ట్ టైం నేను దానికి కాల్ చేసినప్పుడు చెప్తా కబాలి మామ బూమ్ని 2 టైమ్సే ప్రింట్ చేయ అని చెప్తా. సో ఇక్కడ 2 అని చెప్తా, సో కబాలి 2 అని రాస్తా. సో 2 టైమ్సే ప్రింట్ చేయ బూమ్ని అంట. సెకండ్ టైం కబాలి మామకి ఏం చెప్తా, కబాలి మామ 4 టైమ్సే ప్రింట్ చేయ బూమ్ని అని చెప్తా. థర్డ్ టైం ఏం చెప్తా, కబాలి మామ 3 టైమ్సే ప్రింట్ చేయ బూమ్ని అని చెప్తా. ఏడు చెప్పినా బాగానే ఉంది, కాకపోతే కబాలి మామ వింటుండు, కబాలి మామకు బ్రెయిన్ ఉండదు అనమాట. నువ్వు చెప్తే గుర్తుంచుకోవడం కష్టం, ఏదైనా రాసి పెట్టుకోవాలి, ఎక్కడైనా స్టోర్ చేసి పెట్టుకోవాలి. నువ్వు కబాలి మామకు ఫోన్ చేసి చెప్తావు 2 టైమ్స్ చేయని,
బట్ కబాలి మామ గుర్తుండాలిగా. సో దానికోసం ఏం చేస్తావు అంటే ఇక్కడ నువ్వు పాస్ చేస్తున్నది స్టోర్ చేసుకోవడానికి ఒక వేరియబుల్ని పెట్టి ఇక్కడ ఎన్ అన్నావు అనుకో, ఇప్పుడు ఈ కబాలి మామ మెమరీలో ఎన్ అనే వేరియబుల్లో స్టోర్ అయిపోతుంది నువ్వు ఇక్కడ పంపించే నెంబర్. సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ టైం కబాలి మామకు కాల్ చేసినప్పుడు ఎన్ ఏమవుతుంది అంటే 2 అవుతుంది. సెకండ్ టైం కబాలి మామ కాల్ చేస్తే ఎన్ 4 అవుతుంది. థర్డ్ టైం కబాలి మామ కాల్ చేస్తే ఎన్ 3 అవుతుంది. సో ఇక్కడ నేను ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 3 తీసేసి ఎన్ పెడతాను, ఎందుకంటే ఎన్ ఫస్ట్ టైం 2, సెకండ్ టైం 4, థర్డ్ టైం 3 అవుతుంది కదా. ఇప్పుడు నేను రన్ చేసి చూస్తా. సో చూసారా, ఫస్ట్ టైం బూమ్ 2 టైమ్సే ప్రింట్ అయింది, సెకండ్ టైం బూమ్ 4 టైమ్స్ ప్రింట్ అయింది, థర్డ్ టైం బూమ్ 3 టైమ్స్ ప్రింట్ అయింది. సో కబాలి మామ గుర్తుంచుకున్నా అనమాట మనం పంపింది. బాగుంది కదా ఇది పంపింది గుర్తుంచుకోవడం. సో ఇక్కడ కావాలంటే ఇది అంతా తీసేసి జస్ట్ ప్రింట్ ఎన్ అందాం. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఫస్ట్ టైం 2, సెకండ్ టైం 4, థర్డ్ టైం 3 ప్రింట్ అవుతుంది. సో ఇదన్నమాట, ఇట్లా మనం పంపిస్తాం ఒక నెంబర్ని. ఇన్ కేస్ నువ్వు ఇక్కడ నెంబర్ బదులు నువ్వు స్ట్రింగ్ పంపిస్తే హలో మచా అని పంపిస్తే చెల్లో మచా, హలో మచా అని ప్రింట్ అవుతుంది, 4 అని ప్రింట్ అవుతుంది, 3 అని ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఏం పంపిస్తే అది అక్కడ స్టోర్ చేసుకుంటుంది అనమాట. సపోజ్ నువ్వు ఒక నెంబర్ ఏదో ఒక నెంబర్ ఇట్లా పంపిస్తున్నావు అనుకో, సో దీంతో పాటు కబాలి మామకు నువ్వు 2 విషయాలు చెప్పాలి ఈసారి, ఒకటే విషయం కాదు. నెంబర్ గుర్తుంచుకో అని చెప్పినావు, దాంతోపాటు నీ పేరు కూడా చెప్తున్నావు. అప్పుడు ఎట్లా, ఇప్పుడు సపోజ్ ఫస్ట్ టైం నీ నెంబర్ చెప్తావు 5 అని నెంబర్ చెప్పి నా పేరు కూడా గుర్తుంచుకో కబాలి మామ, నా పేరు విఘ్నేష్ అని చెప్తావు. సెకండ్ టైం ఏమంటావు, నా నెంబర్ 4, నా పేరు కూడా గుర్తుంచుకో మామ, నా పేరు మచ్చా అంటావు. థర్డ్ టైం ఏమంటావు, 3 అని చెప్పేసి నా పేరు కూడా గుర్తుంచుకో మామ, నా పేరు ఆనిముత్యం అంటావు. సో ఇప్పుడు ఈ 5 అనేది ఎండ్లో స్టోర్ అవుతుంది, ఎండ్లో స్టోర్ చేసుకుంటుండు కబాలి మామ. అట్లా కాకుండా నువ్వు ఇది కూడా పంపిస్తున్నావు. ఇప్పుడు దీని ఎడ స్టోర్ చేసుకోవాలి కాబట్టి కామా పెట్టి నీకు నచ్చిన వేరియబుల్ పేరు ఇవి. సో కామా పెట్టి ఎస్ అన్నావు కదా, ఇక్కడ కూడా కామా పెట్టినాం గుర్తుంచుకోండి. ఎన్ని పాస్ చేస్తామో వాటికి కామాస్ పెట్టాలి. అండ్ ఫస్ట్ పాస్ చేసింది ఫస్ట్ వేరియబుల్లో స్టోర్ అవుతుంది, సెకండ్ పాస్ చేసింది సెకండ్ వేరియబుల్లో స్టోర్ అవుతుంది. సో ఫస్ట్ 5 పాస్ చేసినా ఎన్లో స్టోర్ అయింది, సెకండ్ విఘ్నేష్ పాస్ చేసినా ఎస్లో స్టోర్ అయింది. ఇప్పుడు నేను ఎన్తో పాటు ఇక్కడ ఎస్ని కూడా ప్రింట్ చేస్తాను. ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఏమొస్తుందో. 5 విఘ్నేష్, 4 మచ్చా, 3 ఆనిముత్యం అని వచ్చింది, సక్సెస్. సో ఇప్పుడు మనం 2 పంపించగలిగినాం కబాలి మామకి. సో ఇదన్నమాట ఫంక్షన్స్. ఎంత ఈజీగా ఉంది ఇప్పుడు. అంటే ఇప్పుడు నేను సపోజ్ ఇక్కడ రాస్తా, ఇప్పుడు ఇక్కడ ఏం రాస్తా అంటే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఎన్ అని రాసి ప్రింట్ ఎస్ అంట. ఓకే షిట్. సో ప్రింట్ ఎస్ అంట ఫర్ లూప్ లోపల. ఇప్పుడు ఏమవుతుంది, విఘ్నేష్ 5 టైమ్స్ ప్రింట్ అయింది, మచ్చా 4 టైమ్స్ ప్రింట్ అయింది, ఆనిముత్యం 3 టైమ్స్ ప్రింట్ అయింది. ఎంత బాగుందిగా. ఇప్పుడు నేను కబాలి మామని అన్నిసార్లు పిలుచుకొని నాకు నచ్చిన నెంబర్ ఇచ్చి నాకు నచ్చిన నేమ్ ఇస్తా, అంతే. డైరెక్ట్ ఆ నేమ్ని ఆ నెంబర్ టైమ్స్ ప్రింట్ చేసేస్తుంది. సో ఇదే కదా మనం ఆనిముత్యంకి వచ్చిన ప్రాబ్లం. ఒక నెంబర్ ఇస్తారు, ఒక నేమ్ ఇస్తారు, ఆ నేమ్ని నెంబర్స్ టైమ్స్ ప్రింట్ చేయాలి. సో ప్రింట్ చేసేస్తున్నాం ఫంక్షన్స్ యూజ్ చేసి. మచ్చా నువ్వు ఫంక్షన్స్ నేర్చుకున్నావు మచ్చా, మస్తుంది కదా ఫంక్షన్స్ నేర్చుకుంటుంటే. సో ఇదన్నమాట బేసిక్ ఫంక్షన్స్. సో ఇప్పుడు మనం ఆనిముత్యంకు ఉండే మన ఫస్ట్ ప్రాబ్లమ్ని కూడా తీర్చేసినాం. సో ఇప్పుడు కొంచెం కాంప్లెక్స్ ఏం కాదు, ఇంకా బేసిక్ ఇది కూడా. సో ఇంకొంచెం వేరే టైప్ ఆఫ్ ఫంక్షన్స్ నేర్చుకుందాం. సో ఇదే కాకపోతే ఏం చేస్తా అంటే ఇప్పుడు ఇది మొత్తం తీసేద్దాం. ఇప్పుడు మన ఫంక్షన్ పేరు మనకు నచ్చింది పెట్టుకోవచ్చు. సో నేను ఫన్ అని పెడుతున్నా. ఇక్కడ ప్రింట్ హలో మచ్చా ఐ యామ్ హలో ఇన్ ఫంక్షన్ అని పెడుతున్నా. దాని తర్వాత ఇక నేను ప్రింట్ కోడ్ స్టార్టెడ్ అని పెడతా, ఫన్ కాల్ చేస్తా, ప్రింట్ కోడ్ ఎండెడ్ అని పెడతా. ఇప్పుడు చెప్పు మచ్చా ఆర్డర్ ఏంది, అసలు ఫస్ట్ ఏది ప్రింట్ అయితే సెకండ్ ఏది ప్రింట్ అయితే ఇప్పుడు ఆర్డర్ చెప్పు. యా వెల్కమ్ బ్యాక్ మచ్చస్. ఇన్ కేస్ నువ్వు కొంచెం టైం తీసుకొని ఆర్డర్ చెప్పుంటే, సో లెట్స్ సీ నీ ఆర్డర్ కరెక్టా కాదా అని. సో ఫస్ట్ ఇట్లా వస్తాం, ఇక్కడ డెఫ్ ఫంక్షన్ అని ఉంది, దాన్ని లైట్ తీసుకుంటాం. ఇక డెఫ్ అని ఉంది, దాన్ని కాల్ చేస్తేనే అది రన్ అవుతుంది, లేకపోతే లేదు. కాబట్టి లైట్ తీసుకొని కిందికి వస్తాం. సో ఫస్ట్ ప్రింట్ అని కనిపిస్తుంది, కోడ్ స్టార్టెడ్ ప్రింట్ అయిపోతుంది. సో ఫస్ట్ ప్రింట్ అయ్యే లైన్ 4. తర్వాత ఫన్ అనే ఫంక్షన్ కాల్ చేసినాం. ఫన్ ఫంక్షన్ నువ్వు రన్ కావా అని అడుగుతున్నాం. సో డైరెక్ట్ ఫన్ ఫంక్షన్ రన్ అయిపోతుంది. సో నెక్స్ట్ హలో ఇన్ ఫంక్షన్ రన్ అవుతుంది. సో ఇది ప్రింట్ అవుతుంది హలో ఇన్ ఫంక్షన్. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి నెక్స్ట్ కోడ్ ఎండెడ్ అని ప్రింట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఎట్లయితుందో. సో కోడ్ స్టార్టెడ్ ప్రింట్ అయింది ఫస్ట్, హలో ఇన్ ఫంక్షన్ సెకండ్, కోడ్ ఎండెడ్ థర్డ్. ఓకే కదా. సపోజ్ నేను ఇట్లా పెడితే ఏమవుతుంది, ఫస్ట్ ఇది, సెకండ్ ఇది, థర్డ్ ఇది, మళ్ళీ తర్వాత అంతే, ఆడ కూడా ఎండ్ అయిపోతుంది.
సో కోడ్ స్టార్టెడ్ హలో ఇన్ ఫంక్షన్, కోడ్ ఎండెడ్ హలో ఇన్ ఫంక్షన్. సో కోడ్ స్టార్టెడ్ హలో ఇన్ ఫంక్షన్, కోడ్ ఎండెడ్ హలో ఇన్ ఫంక్షన్. ఓకే కదా. సో ఇక్కడనే వీడియో ఆపేసి నువ్వు ఇట్లనే ఏదో ఒక టైప్ ఆఫ్ ఫంక్షన్ క్రియేట్ చేయడానికి ట్రై చేయి. క్రియేట్ చేసి కింద కామెంట్ సెక్షన్లో పేజ్ చేయండి. క్రియేటివిటీ నేను చూస్తా. చలో అట్లనే ప్రాక్టీస్ అవుతుంది. చలో ఇప్పుడు ఏం చేద్దాం. ఓకే ఇదంతా మంచిగానే ఉంది. అయితే ఫంక్షన్స్లో ఒకటి చాలా ఇంపార్టెంట్ మచ్చా, రిటర్న్ చేస్తాం మనం. సో రిటర్న్ అంటే ఏంది మచ్చా, నువ్వు ఏం మాట్లాడుతున్నావు అంటున్నావు కదా. సో నేను చెప్తా. RETURN ఇది ఒక కీవర్డ్ అనమాట. RETURN రిటర్న్ తర్వాత నువ్వు ఏం రాస్తే, ఇప్పుడు సపోజ్ 8 రాసిన, ఇప్పుడు నేను ఒక వాల్యూ ఈక్వల్ టు ఫన్ అని ఇట్లా అసైన్ చేసిన. సో ఫన్ని కాల్ చేస్తున్నా కదా, ఫన్ని కాల్ చేసి ఫన్ల నుంచి వచ్చిన వాల్యూని ఈ VAL అనే వేరియబుల్, ఇది వేరియబులే, ఇది కీవర్డ్ ఏం కాదు, నీకు నచ్చింది తీసుకోవచ్చు. సరే వేరే తీసుకుందాం మనం. మచ్చ ఈక్వల్ టు ఫన్ అని కాల్ చేస్తున్నా. ఈ ఫంక్షన్ జనరల్గా కాల్ చేస్తే ఏమవుతుంది మనకు తెలుసు కదా. ఇప్పుడు ఇది తీసేద్దాం. మనకి ఇప్పటిదాకా ఏం తెలుసు, ఇలా కాల్ చేయడం తెలుసు. ఇట్లా జనరల్గా కాల్ చేస్తే హలో ఇన్ ఫంక్షన్ రన్ అవుతుంది, అయిపోయింది అంతే. కానీ ఇక్కడ ఏదో నేను రిటర్న్ చేయడానికి రాసిన ఏందో వెరైటీగా, అది చూద్దాం. ఏంటి అంటే మచ్చ ఈక్వల్ టు ఫన్ అన్నా అనుకో. ఇప్పుడు నేను ఇక్కడ రిటర్న్ చేస్తున్నా కదా ఫంక్షన్ లోపల. ఈ ఫన్ని కాల్ చేసినప్పుడు మొత్తం ఫంక్షన్ రన్ అయినాక ఈ రిటర్న్ ఎప్పుడైనా మనం లాస్ట్లో రాస్తాం. మొత్తం ఫంక్షన్ రన్ అయినాక రాస్తాం. సో మొత్తం ఫంక్షన్ రన్ అయినాక 8ని రిటర్న్ చేస్తున్నాం. అంటే దానికి అర్థం ఏంటి అంటే ఈ ఫన్ అనేది 8ని రిటర్న్ చేస్తుంది. సో ఫన్ బదులు 8 వచ్చేస్తుంది అక్కడ. సో ఫస్ట్ ఇందులో అంతా రన్ అయ్యి లాస్ట్కి 8 వస్తుంది. అది మచ్చాలా స్టోర్ అవుతుంది. ఇప్పుడు మచ్చ అంటే 8 అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ ప్రింట్ మచ్చ అన్నా అనుకో, 8 వస్తుంది. సో ఫస్ట్ ఇక్కడ వచ్చి ఈ లైన్ వస్తుంది. మచ్చ ఈక్వల్ టు ఫన్ అని ఉంటుంది. అంటే ఫన్ని కాల్ చేస్తాం. కాల్ చేయగానే ఫన్ జరుగుతుంటుంది. ప్రింట్ హలో ఇన్ ఫంక్షన్ కాబట్టి ఫస్ట్ హలో ఇన్ ఫంక్షన్ రన్ అవుతుంది. రన్ కాగానే రిటర్న్ 8 అయ్యి మచ్చలా 8 స్టోర్ అవుతుంది. మనం మచ్చని ప్రింట్ చేస్తే 8 ప్రింట్ అవుతుంది. సో హలో ఇన్ ఫంక్షన్ 8 ఇట్లా ప్రింట్ అయింది అనమాట. సో రిటర్న్ అంటే మనం ఏమన్నా రిటర్న్ చేయొచ్చు. ఇక్కడ నువ్వు 8 బదులు ఏంది మచ్చ ఇది అన్నావు అనుకో, ఈ ఫంక్షన్ ఏంది మచ్చ ఇది రిటర్న్ చేసి మచ్చలా స్టోర్ చేస్తుంది. సో మనం మచ్చని ప్రింట్ చేసినప్పుడు హలో ఇన్ ఫంక్షన్ ఫస్ట్ ప్రింట్ అయ్యి ఏంది మచ్చ ఇది ప్రింట్ అయింది. సో ఈ రిటర్న్ చాలా ఇంపార్టెంట్. నువ్వు ఏమన్నా రిటర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ సపోజ్ ఇట్లనే ఉంచి మనమే ఒక నెంబర్ని పాస్ చేద్దాం. సో ఇక్కడనే మనం మామ ఈ 8 అనే నెంబర్ గుర్తుంచుకో అందాం. సో గుర్తుంచుకోవాలంటే తెలుసుగా మనం ఇక్కడ ఒక వేరియబుల్ పెట్టాలి. ఎక్కడ గుర్తుంచుకోవాలని Nలో గుర్తుంచుకుంది. సో నేను రిటర్న్ చేసేటప్పుడు ఏం చేస్తా తెలుసా, N+2ని రిటర్న్ చేస్తా. సో ఇప్పుడు ఏమవుతుంది, 8ని పాస్ చేస్తే N+2, 8+2 ఎంత 10ని రిటర్న్ చేస్తా. సో మచ్చలో 10 స్టోర్ అవుతుంది. ఇప్పుడు నేను మచ్చని ప్రింట్ చేస్తే 10 ప్రింట్ అవుతుంది. సో 10 అని ప్రింట్ అయింది. సో ఇక్కడ నేను డైరెక్ట్ మచ్చ అలా స్టోర్ చేసి ప్రింట్ చేసే వాళ్ళు డైరెక్ట్ దీని చుట్టూ కూడా ప్రింట్ రాయొచ్చు. ప్రింట్ ఫన్ ఆఫ్ 8 అంటే, సో ఫన్ ఆఫ్ 8 ఏంటి 10 కదా. సో 10 ప్రింట్ అయిపోతుంది, ప్రింట్ అయింది. ఇప్పుడు నేను ప్రింట్ ఫన్ ఆఫ్ 11 అన్నా అనుకో, 11+2 ఎంత 13. సో 13 కూడా ప్రింట్ అయిపోతుంది. సో 13 ప్రింట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఇట్లా ఏమైనా వేసుకోవాలి. సపోజ్ 2 నెంబర్లు ఇస్తా, 8, 9. అయితే N, ఇంకోటి ఏదైనా వేరియబుల్ ఇవ్వాలి కదా, అది కూడా స్టోర్ చేసుకోవడానికి M అని ఇస్తా. ఇప్పుడు దీంట్లో 11తో పాటు 19 కూడా పంపిస్తా. ఇప్పుడు ఇక్కడ N+2 బదులు N+M చేస్తా. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఏమవుతుంది. N+N అంటే ఈ రెండింటిని యాడ్ చేసి రిటర్న్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ఫన్ ఆఫ్ 8+9 అన్నా అనుకో, రెండింటిని యాడ్ చేసి 17 చేసి రిటర్న్ చేసింది. దాన్ని ప్రింట్ చేసిన. 11, 19 పాస్ చేస్తే హలో ఫంక్షన్ అని ప్రింట్ చేసి 11ని 19 యాడ్ చేసేసింది. 11ని 19 యాడ్ చేసి రిటర్న్ చేసేసింది. రిటర్న్ అంటే దీంట్లో నుంచి అది బయటికి వస్తుంది. సో నువ్వు దాన్ని స్టోర్ అనే వేసుకోవచ్చు, ప్రింట్ అనే వేసుకోవచ్చు, నీ ఇష్టం. ప్రింట్ ఇట్లా వేస్తాం, స్టోర్ ఇలాగ నేను చూపించిన అట్లా వేస్తాం. సో ఇప్పుడు 30 ఇన్ కేసు ఇక నేను మల్టిప్లై పెట్టిన అనుకో, అప్పుడు ఈ 8,9ని మల్టిప్లై చేస్తుంది. సో లెట్స్ సి 8,9ని మల్టిప్లై చేస్తాం. 72,209 వస్తుంది మచ్చ ఇట్లా. సో ఇదన్నమాట ఫంక్షన్స్. చాలా అంటే చాలా హెల్ప్ఫుల్. బట్ నీకు ఇప్పుడు మొత్తం డీటెయిల్ ఫంక్షన్స్ ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లే. తర్వాత మనం ఫంక్షన్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. సో బేసిక్గా ఫంక్షన్స్ ఎట్లా వర్క్ అవుతాయి, ఎందుకు వాడతాం, నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకు అంటే నెక్స్ట్ వీడియో నుంచి మనం లీడ్ కోడ్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయబోతున్నాం మచ్చా. లీడ్ కోడ్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయబోతున్నాం. సో లీడ్ కోడ్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు ఈ ఫంక్షన్స్ మనకి చాలా హెల్ప్ అవుతాయి. ఎందుకు అంటే వాళ్ళు అక్కడ క్వశ్చన్ ఆన్సర్ ఫంక్షన్స్లోనే రాయాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఈ రిటర్న్ ఓకే కదా, మంచిగా ఉంది కదా రిటర్న్. సో ఇదన్నమాట రిటర్న్ గురించి. ఇది బేసిక్ ఫంక్షన్. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఇక్కడ చూస్తే, సో ఇదే కదా విఘ్నేష్ 5 ఇలాగ మనం ఫస్ట్ టైం రాసినాం. నీకు అప్పుడు కాకపోయి ఉండొచ్చు, ఇప్పుడు అర్థమవుతుంది. సో ఫన్ ఆఫ్ విఘ్నేష్ 5 అంటే ఫన్ అనే ఫంక్షన్లో విఘ్నేష్ని ఎస్లో స్టోర్ చేస్తున్నాం.
5ని ఎన్లో స్టోర్ చేస్తున్నావు. సో ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఎన్ ప్రింట్ ఎస్ అంటే విఘ్నేష్ 5 టైమ్స్ ప్రింట్ అవుతుంది. సో బూమ్ కూడా 4 టైమ్స్ ప్రింట్ అవుతుంది. సో అదనమాట. సో ఇది బేసిక్ ఫంక్షన్ లోపల ప్రింట్ హల్లో అన్నావు అనుకో, ఫంక్షన్ 3 సార్లు కాల్ చేస్తే హల్లో 3 సార్లు ప్రింట్ అవుతుంది. తర్వాత ఇక్కడ డెఫ్ ఫంక్షన్ ఆఫ్ ఎన్ అన్నావు అనుకో, దాని లోపల ప్రింట్ n+5 అన్నావు. సో ఫంక్షన్ ఆఫ్ 0 కాల్ చేస్తే 0+5 5 ప్రింట్ అవుతుంది. దాని తర్వాత డెఫ్ ఫంక్షన్ ఆఫ్ ఎస్ అన్నావు. సో ఫంక్షన్ ఆఫ్ హాయ్ అంటే ఎస్ ప్లస్ హలో, సో హాయ్ ప్లస్ హలో ప్రింట్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ ఫంక్షన్ రిటర్న్ మచ్చా అన్న. సో ఏ ఈక్వల్ టు ఫన్ అంటే ఏలో మచ్చా స్టోర్ అయ్యి ప్రింట్ ఏ అంటే మచ్చా ప్రింట్ అవుతుంది అనమాట. బాగుంది కదా ఇది. సో ఇదన్నమాట మన బేసిక్ ఫంక్షన్స్. సో వేరే కదా, ఇప్పుడు నువ్వు ఇక్కడనే వీడియో ఆపేసి వెళ్ళి నీకు నచ్చిన ఒక టైప్ ఆఫ్ ఫంక్షన్ విత్ రిటర్న్ స్టేట్మెంట్ కావాలి. నాకు రిటర్న్ స్టేట్మెంట్ పక్కా. సో విత్ రిటర్న్ స్టేట్మెంట్ ఒక రాసి కింద కామెంట్ చేయమచ్చా. సో చూద్దాం నువ్వు ఎట్లాంటిది రాయబోతున్నావు. ఓకే, సో ఇప్పుడు దీని తర్వాత ఒక టాస్క్ ఉంది మనకి. ఏంటి అంటే మనం ఫంక్షన్స్ తోటి టేబుల్ రాద్దాం. ఓకే, సో టేబుల్ రాస్తాం కదా, నార్మల్ టేబుల్ కోడ్ రాస్తాం. సో టేబుల్ కోడ్తో పాటు నాకు అటు ఏ టేబుల్ రాస్తున్నావు నువ్వు అని కావాలి. ఓకే, ఇది చూడక ఇక్కడ సొల్యూషన్. సో వెళ్ళి కింద ట్రై చేయమచ్చా. నువ్వు ఫంక్షన్లోకి ఒక పారామీటర్ ఎన్ పాస్ చేస్తావు. అండ్ యా, బై ద వే ఇట్లా మనం పాస్ చేస్తున్నాం కదా ఎన్, దీన్ని మనం కోడింగ్ లాంగ్వేజ్లో పారామీటర్ అంటాం. ఫంక్షన్ లోపలికి ఏం పారామీటర్ పంపిస్తున్నావు. ఇప్పుడు నేను 0 n అనే పారామీటర్ పంపిస్తున్నా, 0 నెంబర్ ఒక పారామీటర్ పంపిస్తున్నా. సో ఇక్కడేమో మనం చూసిన ఎగ్జాంపుల్స్లో ఇక్కడ ఏది యా ఇక్కడ 2 పారామీటర్స్ పంపిస్తున్నాం. ఓకే, ఎస్ ఎన్ 2 పారామీటర్స్ పంపిస్తున్నాం. దీన్ని ఫంక్షన్ కాల్ చేయడం అంటాం. దీన్ని ఫంక్షన్ డెఫినేషన్ ఆర్ డిక్లరేషన్ అనొచ్చు, డెఫినేషన్ అంటాం. సో ఓకే, ఇదన్నమాట బేసిక్గా మన ఫంక్షన్స్. ఇప్పుడు ట్రై చేయమచ్చా వెళ్ళి డైరెక్ట్ ఒక టేబుల్ అంటే 5 టేబుల్ 4 టేబుల్ వచ్చి కదా, 4 1 4 4 2 8 ఒక నెంబర్ పంపిస్తావు అంతే, ఆ టేబుల్ ప్రింట్ చేసేసాలి. ఎట్లా ప్రింట్ చేస్తావు చూద్దాం. సో చలో వెల్కమ్ బ్యాక్ మచాస్. మీరు ఆల్రెడీ కోడ్ రాశారు అనుకుందాం. సో చలో ఇప్పుడు మనం వెళ్ళి చూద్దాం ఎట్లా మనం రాయగలుగుతాము అని ఒక ఫంక్షన్లో కోడ్. సో ఒక టేబుల్ అనమాట. సో టేబుల్ ఎట్లా రాస్తాం, దానికి టేబుల్ అని మొత్తం తీసేద్దాం. ఒక ఫంక్షన్ క్రియేట్ చేద్దాం ఫస్ట్ టేబుల్ అని. దాంట్లో n అనే పారామీటర్ తీసుకుందాం. తీసుకొని ఇప్పుడు నేను ఫర్ లూప్లో ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1,11 అంటే వాల్యూస్ 1 to 10 వచ్చేస్తాయి ఐ వాల్యూస్. ఓకే, దాని తర్వాత నేను ప్రింట్ ఏమనాలి, ఇన్ కేస్ నేను టేబుల్ని ప్రింట్ చేయాలి అనుకుంటే ఇప్పుడు ప్రింట్ అయ్యన్నా అనుకో, అండ్ టేబుల్ ఉట్టిగా టేబుల్ ఆఫ్ 5 కాల్ చేసిన అంటే 5 టేబుల్ కావాలి. అదేం చేయదు, జస్ట్ ఐ వాల్యూస్ 1 to 10 ప్రింట్ చేస్తుంది అంతే కదా. మనకేం కావాలి, ఫస్ట్ n కావాలి. సో ఇక్కడ టేబుల్ ఎట్లుంటుంది తెలుసు కదా. సో ఒకసారి చూపిస్తా. సో టేబుల్ అంటే నేను ఏమంటున్నా అంటే, సపోజ్ ఇప్పుడు 5 టేబుల్ ఉందనుకో, ఏం చేస్తాం, 5 into 1 equal to 5, 5 into 2 equal to 10, 5 into 3 equal to 15 ఇట్లా రాసుకుంటూ పోతాం. 5 into 10 equal to 50 అని రాస్తాం. సో ఇట్లా లైన్గా ఒక్కొక్కటి రాసుకుంటూ పోతాం కదా. ఇది మనం ప్రింట్ చేయాల్సింది ఇప్పుడు. సో ఇక్కడ ఐ ఏమో ఇది, సో ఐ ప్రింట్ చేసి ఇది వస్తుంది. అండ్ ఇదేంది ఎన్, ఇదేంటి n స్టార్ ఐ ఇది. ఓకే, n into i ఇది. సో ఇప్పుడు n into i ఇది. ఇప్పుడు మనం ఈ మూడింటిని ప్రింట్ చేయాలంటే ఏం చేస్తాము అంటే, ఒకటి ఇట్లా చేయొచ్చు, ప్రింట్ ఆఫ్ n ఉండాలి, i ఉండాలి, n స్టార్ i ఉండాలి. కాకపోతే ఇది ఏమవుతుందో చూద్దాం ఒకసారి. అది ప్రింట్ చేసి ప్రింట్ n కామా i కామా n స్టార్ i అంటే దాన్ని మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఏమొస్తుందో. సో 5 into 1 5, 5 into 2 20 వచ్చింది. బట్ ఇక్కడ ఇంటూ లేదు, ఈక్వల్ టు సింబల్ లేదు. అది తెప్పిద్దాం మనం. సో అది తెప్పడానికి నువ్వు ఇక్కడ ఇట్లా చేయొచ్చు, ఇంటూ ఇక్కడ ఈక్వల్ టు కామా పెట్టేద్దాం. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సో 5 into 1 5, 5 into 2 10. ఇది ఒక వే ఆఫ్ సాల్వింగ్ అనమాట. బట్ ఇది కాకుండా ఇంకొకటి చూద్దాం. ఇన్ కేస్ ప్లస్ సింబల్స్ పెట్టాలనుకున్నావు అనుకో అక్కడ నువ్వు, అప్పుడు ఏం రాయొచ్చు అంటే ప్రింట్ str ఆఫ్ n. str ఏం చేస్తుంది అంటే, n అంటే ఒక నెంబర్ కదా, దాన్ని స్ట్రింగ్ లాగా మారుస్తుంది అనమాట. సో ఎందుకంటే మనం స్ట్రింగ్స్నే ఇంకో స్ట్రింగ్కి యాడ్ చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ స్టార్ యాడ్ చేసి ఇంకోటి str ఆఫ్ i తర్వాత యాడ్ చేసి దీన్ని కొంచెం సైడ్కి అనలేం షిట్. ఓకే, సో ఇట్లా యాడ్ చేసి దాని తర్వాత ఇక్కడ ప్లస్, ఇక్కడ ఈక్వల్ టు కదా, ఈక్వల్ టు ప్లస్ str ఆఫ్ n స్టార్ i,
ఎస్టీఆర్ ఆఫ్ ఎన్ స్టార్ ఐ అన్న. ఇప్పుడు రన్ చేసి చూద్దాం మచ్చా ఏమొస్తుందో. సో ఇది ఫస్ట్ లైన్, దీనివల్ల సెకండ్ లైన్ 5 × 1 5 5 2 10 ఇది తీసేస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. రన్ చేద్దాం. సో ఇప్పుడు నేను దీన్ని తీసేసిన, కానీ ఇక్కడ కనిపిస్తుంది, అయినా ఎట్లా తీసేసిన తెలుసా, ముందలా ఇట్లా ఈ హ్యాష్ మార్క్ పెట్టిన. సో అది పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే దాన్ని కామెంట్ చేయడం అంటాం మచ్చా ఈ కోడింగ్ లాంగ్వేజెస్లో. సో కామెంట్ చేయడం అంటే అది అక్కడనే ఉంటుంది, బట్ పైథాన్ అసలు ఆ లైన్ ఉన్నట్టు కూడా గుర్తించదు. ఇన్ కేస్ ఎక్కడైనా స్టార్టింగ్ దానికి ఈ సింబల్ వచ్చింది అనుకో, సో ఈ సింబల్ ఎప్పుడైనా పైథాన్ ప్రోగ్రామ్కి కనిపించింది అంటే దానికి అర్థం ఏంటి అంటే డైరెక్ట్ అది కామెంటెడ్ లైన్ అనమాట. సో ఆర్ఎల్స్ నువ్వు CTRL / వత్తొచ్చు నీ కీబోర్డ్ మీద, కొన్ని కంపైలర్స్లో CTRL / వస్తే దాన్ని కామెంట్ చేసేస్తుంది. సో కామెంట్ అంటే అది అక్కడ ఉంటుంది బట్ రన్ చేయదు అది. సో ఇప్పుడు నేను దీన్ని కామెంట్ చేసి రన్ చేసిన కాబట్టి జస్ట్ ఈ లైన్ ఒక్కటి ప్రింట్ అయింది. 5 × 1 = 5 5 × 2 = 10. సో ఇది STR అనమాట. ఇంకొకటి కూడా ట్రై చేద్దాం. సో ఇంకా ఏం వేస్ ఉన్నాయి మనకి. సో FA ఇది ఫార్మాటెడ్ స్ట్రింగ్ అనమాట. ఈ ఫార్మాటెడ్ స్ట్రింగ్లో ఏంది అంటే ప్రింట్ F అని పెడతాం స్టార్టింగే, దాని తర్వాత మన స్ట్రింగ్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు నేను ఇక్కడ కర్లీ బ్రేసెస్ లోపల ఏమైనా రాస్తే N అని రాసింది అనుకో, N తర్వాత మిగతా అంతా స్ట్రింగ్స్ ఇట్లనే రాసుకోవచ్చు, = కర్లీ బ్రేసెస్లో N * I. సో కర్లీ బ్రేసెస్లో ఉన్నది మాత్రం అది ఒక నెంబర్ లాగా అనుకుంటుంది. సో కర్లీ బ్రేసెస్లో ఉన్నది అది ఎవాల్యుయేట్ చేస్తుంది దాన్ని. ఇప్పుడు నువ్వు ఇట్లా రాసిన అనుకో, ఇప్పుడు దీన్ని రన్ చేసి చూపిస్తాను, నీకు కరెక్ట్ అవుట్పుట్ వస్తుంది. దీన్ని కూడా కామెంట్ చేద్దాం, ఇది కూడా మనకొద్దు. సో ఇప్పుడు దీన్ని రన్ చేసి చూపిస్తా, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో 5 × 1 5 5 2 10 కరెక్ట్ వచ్చింది కదా. ఇన్ కేస్ అట్లా కాకుండా నువ్వు నార్మల్గా F లేదు, F లేకుండా N * I = N * I అన్నావు అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఇది కూడా కామెంట్ చేద్దాం. సో ఇప్పుడు ఏమవుతుంది, జస్ట్ ఆ స్ట్రింగ్ ప్రింట్ అవుతుంది, N * I = N * I అదే ప్రింట్ అయింది అంతే, అక్కడ ఉండే నెంబర్స్ రాలే. సరే స్ట్రింగ్ తీసేసినావు అనుకో, స్ట్రింగ్ తీసేసి రన్ చేస్తే ఏదో ఎర్రర్స్ వచ్చేస్తాయి అంతేగాని N ప్లేస్ అయితే ఇది వేస్ట్, ఇట్లా చేయలేం. సో ఈ 2 వేస్లో ఏదైనా సాల్వ్ చేయొచ్చు, ఆర్ ఇది ఇంకొక వే ఫార్మాటెడ్ స్ట్రింగ్ అనమాట. ఈ ఫార్మాటెడ్ F అంటే ఫార్మాటెడ్ అన్నట్టు. సో ఇక్కడ ఏమవుతుంది అంటే కర్లీ బ్రేసెస్ లోపల నువ్వు వేరియబుల్ పేరు పెట్టచ్చు, N అని పెట్టినావు, తర్వాత ఇది జస్ట్ నార్మల్ స్ట్రింగే. సో ఆర్ఎల్స్ నీకు ఇది ఇంకా క్లారిటీ చేయాలంటే F లోపల నువ్వు నార్మల్గా మనకి ఏం కావాలి, ఇప్పుడు N * I = N * I కావాలి, ఇదే కదా మనకు కావాల్సింది. అండ్ N అనేది ఒక వేరియబుల్ చుట్టూ కర్లీ బ్రేసెస్ పెట్టు, I అనేది ఒక వేరియబుల్ చుట్టూ కర్లీ బ్రేసెస్ పెట్టు. ఈ N * I అనేది కూడా ఒక వాల్యూ ఇస్తుంది, ఆ వాల్యూ మనకు కావాలి, మల్టిప్లై చేయాలి. సో వేరియబుల్ పెట్టు, అట్లా పెట్టి రన్ చేస్తే డైరెక్ట్ రన్ అవుతుంది అనమాట. సో ఇట్లా మనం స్ట్రింగ్ లోపల మనకు నచ్చిన నెంబర్స్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇది ఒక వే ఆఫ్ కీపింగ్ పైథాన్లో బాగుంటుంది. చాలాసార్లు మనం జనరల్గా ఇదే వాడతాం, F ఫార్మాటెడ్ స్ట్రింగ్ వాడేస్తాం. సో టేబుల్ 5 ప్రింట్ అయింది. ఇన్ కేస్ నేను ఇక్కడ 5 బదులు 8 పెడితే 8 టేబుల్ ప్రింట్ అవుతుంది. నైస్ కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం పెడితే ఆ టేబుల్ డైరెక్ట్లీ ప్రింట్ అయిపోతుంది అనమాట. 9 పెడితే 9 టేబుల్ ప్రింట్ అయిపోతుంది. సో మస్తుంది మచ్చా, ఇట్లా నేను ఏం టేబుల్ కావాలంటే ఆ టేబుల్ ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు మనం పైథాన్ తోటి ఒక టేబుల్ కూడా ప్రింట్ చేసేసినాం. సో ఇప్పుడు నీకు హోంవర్క్ ఇస్తున్నా, నీ హోంవర్క్ ఏంటి అంటే నీకు నచ్చిన ఫంక్షన్ ఒకటి రా. ఇప్పుడు నేను టేబుల్ రాసిన కదా, నువ్వు ఆలోచించు, నీ మైండ్ పెట్టి నీకేమనిపిస్తే అది ఆర్డర్ ఈవెంట్ నీకు ఏమనిపిస్తుంది దానికి ఫంక్షన్ ఒకటి రాసి ఒక 2-3 కాల్స్ చేసి దాని అవుట్పుట్ కూడా నాకు కామెంట్లో పేస్ట్ చేసి నీ లాజికల్ థింకింగ్ చూస్తా, అసలు నువ్వు ఆలోచిస్తున్నావు అని చూస్తా. అండ్ నీకు ఇది అర్థమైంది అనుకో వీడియో కింద వెళ్ళి కామెంట్ చేయమచ్చా నీకు అర్థమైంది అని. సో అప్పుడు నాకు అర్థమవుతుంది నీకు అర్థమైంది, ఆర్ ఎల్స్ నేను ఏమైనా ట్రై చేస్తే ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి, లైక్ ఇందులో ఏమైనా బాగాలేదు అంటే ఆర్ నీకు అర్థం కాలేదు అంటే కింద కామెంట్ చేయమచ్చా ఏం అర్థం కాలేదు. సో నెక్స్ట్ వీడియోస్లో అది ఇంకా మంచిగా చెప్పడానికి ట్రై చేస్తా. సో ఇప్పుడే కామెంట్ చేయి, అస్సలు మర్చిపోకు. అండ్ నీకు బ్యూటిఫుల్ టిప్ చెప్తా విను. సో సపోజ్ ఇప్పుడు నువ్వు ఫుల్ మోటివేటెడ్ ఉన్నావు, అందుకే కూర్చొని ల్యాప్టాప్ ఓపెన్ చేసి నువ్వు కోడింగ్ చేస్తున్నావు అండ్ చాలా మోటివేటెడ్లో ఉన్నావు ఇప్పుడు. బట్ ఒకనొక టైంలో నువ్వు అనుకోకుండా డిమోటివేట్ అయిపోయినావు అనుకో, అప్పుడు నీ పరిస్థితి ఏంటి? సో దానికి ఒక సొల్యూషన్ చెప్తా. ఏంటి అంటే, సో ఇప్పుడు నువ్వు మోటివేటెడ్ ఎనఫ్ ఉన్నప్పుడే నువ్వు మీ ఫ్రెండ్స్ని కూడా మోటివేట్ చేయి కోడింగ్ స్టార్ట్ చేయాలి అని, డిఎస్ఏ స్టార్ట్ చేయాలి అని. సో నువ్వు మోటివేటెడ్గా ఉన్నప్పుడే వాళ్ళని మోటివేట్ చేసినావు అనుకో, సపోజ్ అప్పుడు నువ్వు మోటివేషన్ లూజ్ అయితే వాళ్ళు కోడింగ్ చేస్తూ ఉంటారు. సో అప్పుడు వాళ్ళని చూసి నువ్వు కూడా కోడర్ లాగా అయ్యి మళ్ళీ కోడింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటావు. సో ఇది చాలా ఇంపార్టెంట్. సపోజ్ నీతో 5 ఫ్రెండ్స్ ఉన్నారు, ఫుల్గా జిమ్ చేస్తారు, అప్పుడు నువ్వేం చేస్తావు? సో వాళ్ళతో ట్రిప్స్ బయటికి పోయినప్పుడల్లా
వాళ్ళు మాత్రం ఫుల్ యాక్టివ్గా ఉంటారు, నువ్వు యాక్టివ్గా ఉండలేవు. సో అప్పుడు నువ్వు వాళ్ళని చూసి వాళ్ళు రోజు మార్నింగ్ ఎక్సర్సైజ్ ఆర్ జిమ్ చేసేటప్పుడు వాళ్ళతో కలిసి నువ్వు కూడా కొంచెం ఫిట్ ఉంటావు. సో అసలు ఏం చేయడం కంటే బెటర్ పొజిషన్లో ఉంటావు. సో నీ చుట్టూ ఉన్న వాళ్ళు విల్ ఎఫెక్ట్ యూ ఎ లాట్. సో నీ ఫ్రెండ్స్ని ఇప్పుడే నువ్వు మోటివేట్ చేయి, నీ క్లాస్మేట్స్ని ఇప్పుడే మోటివేట్ చేయి డిఎస్ఏ స్టార్ట్ చేయాలి అని. సో ఇన్ కేస్ నువ్వు ఎప్పుడైనా డీమోటివేట్ అయినా కానీ వాళ్ళు నిన్ను మోటివేట్ చేస్తారు తిరిగి, నువ్వు మళ్ళీ చేయమచ్చా, ఏం కాదు చేద్దాం కలిసి అని వాళ్ళు నిన్ను మోటివేట్ చేస్తారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ని ఫాలో కావడం మాత్రం మర్చిపో, అక్కడ నిన్ను మోటివేట్ చేస్తాను. సో ఇంజనీరింగ్ ఆణిముత్యం అనే ఇన్స్టాగ్రామ్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్లో నువ్వు డౌట్ అడగొచ్చు. టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇన్స్టా హైలైట్స్లో ఉంది. అండ్ రోడ్ మ్యాప్స్ అండ్ ఎవ్రీథింగ్ మన వాట్సాప్ ఛానల్లో ఉంది. వాట్సాప్ ఛానల్ లింక్ కూడా మన హైలైట్స్లో ఉంది. అండ్ ఈ వీడియోకి అంతే మచ్చా. నెక్స్ట్ వీడియోలో లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం, ఇచ్చి పడేద్దాం. సో చలో బాయ్ బాయ్, ఆల్ ద బెస్ట్ మచ్చా.